అందరికీ నమస్తే అండి. ఇవాళ నుంచి తెలుగుదేశం పార్టీ ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సో దాని ఉద్దేశం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో మనం చాలా సంక్షేమ పథకాలు ఇచ్చేసాం జనాలకి అండ్ చాలా అభివృద్ధి చేసేసాం. సో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని వేల కోట్ల సంక్షేమం ఇచ్చాం, ఇంత పింఛన్ ఇస్తున్నాం. గత ప్రభుత్వం 3,000 పింఛన్ ఇస్తే మనం 4,000 చేసాం అండ్ 6,000 చేసాం వికలాంగులకి. సో ఇవంతా ప్రభుత్వ గొప్పలు చెప్పడానికి, వాళ్ళు చేసిన మంచి చెప్పుకోవడానికి, వాళ్ళు చేసిన అభివృద్ధిని వివరించడానికి, పెట్టుబడుల గురించి వివరించడానికి ఇంటింటికి వెళ్ళండి మీరు అని ఎమ్మెల్యేలకు చంద్రబాబు గారు పురమాయించారు. ఇది పార్టీపరమైన కార్యక్రమం. గతంలో కూడా వైసీపీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకు గడప గడపకు మన ప్రభుత్వం అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పుడు వాళ్ళు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇంటింటికి వెళ్ళి ఒక సంక్షేమ పత్రాన్ని ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల్లో ఎంత ఇచ్చామో అంత ఇచ్చామని. సరే అది కాసేపు పక్కన పెడదాం. దాని రిజల్ట్ ఏంటో 2024లో జనం చూపించారు. సో ఇప్పుడేంటి, ఇంటింటికి తెలుగుదేశం అని వెళ్తున్నప్పుడు నేను చాలా ప్రాక్టికల్గా పొద్దున్నుంచి ఒక 10-15 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడా. అసలు ఏంటి ఇలా పెట్టారు కదా అని. ఆఫ్ ది రికార్డు వాళ్ళ పార్టీలకు చెప్పలేంది మనకు ఆఫ్ ది రికార్డు చెప్తారు కదా. అండ్ నిజం కూడా, వాస్తవం కూడా. అసలు కొత్త పింఛన్లు ఏమి ఇచ్చారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఇవ్వాల. గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఏం చేశారు తెలుసా? తెలుగుదేశం పార్టీ అనుకునే వాళ్ళ పింఛన్లు కట్ చేశారు. అండ్ వైసీపీ వాళ్ళకి అర్హత లేకపోయినా పింఛన్లు ఇచ్చారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. వీళ్ళు అనర్హులకు పింఛను తీయలేకపోతున్నారు, అర్హులకు పింఛను ఇప్పించలేకపోతున్నారు. అది చాలా పెద్ద సమస్య, గ్రౌండ్ లెవెల్లో చాలా పెద్ద సమస్య. వైసీపీ వాళ్ళకి అనర్హులకి ఇచ్చారు కదా, వాళ్ళని తీయించలేకపోతున్నారు. తీస్తే మళ్ళీ గొడవ చేసేస్తున్నారు. పోనా తీయకపోయినా పర్లేదు, కొత్త వాళ్ళకి ఇద్దామంటే ఇప్పించలేకపోతున్నారు. అది చాలా పెద్ద సమస్యగా మారింది. సో దాంతోపాటు ఎన్నికలు అధికారంలోకి రాకముందు, అంటే ఎన్నికలకు ముందు బీసీ ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళ దాటితే పింఛన్లు ఇచ్చేస్తామని ఒక హామీ ఇచ్చారు. అది నెరవేర్చలేదు. అండ్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో కొత్తగా భర్తలు చనిపోయిన వితంతువులు ఉన్నారు, 60 ఏళ్ళు దాటిన వృద్ధులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇలా ఏ రకంగా చూసినా రాష్ట్ర వ్యాప్తంగా 12 నుంచి 15 లక్షల మంది ఉన్నారు అర్హులు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఇంటింటికి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వాళ్ళు అడిగితే 2 ఏళ్ళు అయిపోయింది కదా. అలాగే ఇంకో సీరియస్ సమస్య హౌసింగ్ బిల్లులు. ఇల్లు కట్టుకుంటాం, బిల్లు ఇస్తారా ఎవరా? అసలు ఎంత ఇస్తారు? మాకు 3 సెంట్ల స్థలం ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారు? ఇది కూడా అంటే ఈ 2 చాలా ప్రాక్టికల్ అండ్ సీరియస్ సమస్యలు అండి. అంటే ఆల్రెడీ అమలవుతున్నవి, ఇప్పుడు హౌస్ పింఛన్లు ఇవన్నీ అమలవుతున్నాయి కదా, దాని గురించి జనం అడుగుతారు. ఆల్రెడీ ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు వీక్లీ వన్సో లేదంటే 2 వారాలకు ఒకసారి ప్రజా దర్బార్ లాంటివి నిర్వహిస్తున్నప్పుడే ప్రజలు వచ్చి పెన్షన్లు అడుగుతున్నారు, అండ్ ఇంటి బిల్లులు అడుగుతున్నారు, ఇల్లు అడుగుతున్నారు, ఇంటి స్థలం అడుగుతున్నారు. అవే ఎక్కువ వస్తాయి ఎక్కువ అర్జీలు రెవెన్యూ సమస్యలు వస్తాయి పదే. ఆ తర్వాత వచ్చాయి ఇంటి గురించి అడుగుతారు, ఇంటి స్థలాలు అడుగుతారు, రేషన్ కార్డులు అడుగుతారు, పెన్షన్లు అడుగుతారు. సరే, రెవెన్యూ సమస్యలు అంటే అవి తలకు మించినవి అయిపోయినాయి, తీర్చలేకపోతున్నారు. పెన్షన్లు తీర్చగలరా? ఇంటి బిల్లులు తీర్చగలరా? ఏం పవర్? సో ఇక్కడ ఎమ్మెల్యేలకు ఒక పవర్ అంటూ లేదు. అట్లీస్ట్ ఎమ్మెల్యేలు సరే మీరు ఇంటింటికి వెళ్తున్నారు కదా, ఎవరైనా పింఛన అర్హులు కనుక మీకు వస్తే అర్హత ఉంటే ఎమ్మెల్యేల తరపున ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 పింఛన్లు, లేదా ఎమ్మెల్యేల తరపున ఒక్కొక్క నియోజకవర్గానికి 500 పింఛన్లు, అవి పూర్తిగా ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వాళ్ళకి. ఎమ్మెల్యేలు ఏమి కక్కుర్తిపాటు అనర్హులకి ఇచ్చారుగా, వాళ్ళ అనుచరులకో వాళ్ళకు తెలిసిన వాళ్ళకో ఇస్తారు. సో దానివలన ఎమ్మెల్యేలకు కూడా పవర్ ఇచ్చినట్టు ఉంటుంది. అదే వాళ్ళు కోరుకుంటున్నారు. ఒక 500 పింఛన్లు అయినా వాళ్ళు సొంతంగా మంజూరు చేయకపోతే ఎలా? ఈ ఇప్పుడు కోట్ల కాంట్రాక్ట్లు అయితే కమిషన్లు తీసేసుకుంటారు, కరప్షన్ జరుగుద్దనే భయం ఉండాలి. ఈ పింఛన్కి ఏముంది? వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి తెలిసిన వాళ్ళకు ఇచ్చుకుంటారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే అదే కదా, స్థానికంగా జరిగేది అదే కదా. అనర్హులకి ఇవ్వకూడదు, అన్ని అర్హతలు ఉన్న తమ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అదేమీ చట్ట వ్యతిరేకం కాదు. సో అది కోరుకుంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు, కానీ అది కూడా జరగట్లేదు. అండ్ హౌసింగ్ బిల్లుల విషయంలో చాలా విషయాలు ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. కానీ ఇంటింటికి వెళ్ళండి అని పార్టీ ఏమో చెప్తోంది. ఇది కొంచెం ముదిరి పాకాన పడేలా ఉంది, విషయం పెద్ద అయ్యేలాగానే ఉంది. ఎమ్మెల్యేలు ఒక 4-5 రోజులు వెళ్ళిన తర్వాత వాళ్ళకు వచ్చే సమస్యల ఆధారంగా మేబీ పార్టీ రివ్యూ చేసి ఒక నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా లడ్డూపల్లెం అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటేనండి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్.
అండ్ హెల్దీ ప్రోడక్ట్స్, మిల్లెట్స్, సీడ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటి ప్రోడక్ట్స్తో లడ్డూలు చేస్తారు, హాట్ స్నాక్స్ చేస్తారు, పౌడర్స్ చేస్తారు. సో పౌడర్స్ కూడా ఏబీసీ పౌడర్, ప్యూర్, ఎటువంటి మిక్స్ లేకుండా ప్యూర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ మిక్స్, ప్రోటీన్ పౌడరు, మునగాకు పొడి, జామాకు పొడి, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తారు, డ్రై డేట్స్ పౌడర్ లాంటివి. సో మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు లడ్డూపల్లెం అనే బ్రాండ్ని ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కావాలన్నా సరే దీనికి మంచి డిమాండ్ ఉంది. ఇది భవిష్యత్తులో ఫ్యూచర్లో మంచి ఫుడ్ ప్రోడక్ట్ ఇదే. జనం ఇప్పుడు మిల్లెట్స్ అండ్ హెల్దీ ఫుడ్స్ మీద పెడుతున్నారు కాబట్టి వీళ్ళు సక్సెస్ అయ్యారు. మోర్ దాన్ 1 ఇయర్ అయింది, మంచి ఫీడ్బ్యాక్ ఉంది, మంచి రివ్యూస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫ్రాంచైజీలు ఇవ్వడానికి చూస్తున్నారు. సో మీ ఏరియాలో మీకు ఫ్రాంచైజీ కావాలి అనుకుంటే ఆ నెంబర్కి సంప్రదించండి, కాల్ చేయండి, ఆ టీం లైన్లోకి వస్తారు మీకు. థ్యాంక్ యూ.